నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి. కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము, మళ్ళా ముందుకు రావడము, ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే. అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి. ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని, అమలక రాజయోగం అని, షడష్టక రాజయోగాలని, ఇలాంటి రాజయోగాలు కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి. కొన్ని సార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము, యోగాలైతే మాత్రము మనకి కలగవు. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు. అది జూలై 13వ తారీఖున మొదలుపెట్టి శని మీన రాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలుపెట్టాడు. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు, కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు. అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే. అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము, ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము, మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము. దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము. అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. అయితే ముందుగా తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి శని భగవానుడు 4వ ఇంట సంచారం చేస్తున్నాడు, అంటే తిరోగమన దశలో. అయితే ఈ 4వ ఇల్లు అనగా గృహము, గృహ సుఖము, దాంతో పాటు తల్లి, స్థిరచరాస్తులు. అయితే వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని ఇంటి వ్యవహారాల్లో కొనుక్కోవడం కానీ, మరమ్మతులకు కానీ, లేదంటే స్థిరచరాస్తులు పొందడంలో కానీ ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు మీ యొక్క తల్లి గారికి ఎక్కువగా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ లేదా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడంలో ఉండే వ్యవహారాలు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ బాధపడకండి, మంచి జరిగే అవకాశం ఉంది. అయితే తర్వాత పాతకాలం నాటి ఆస్తి లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంది. మీరు సొంతంగా కొనుక్కోవడానికి ఆలస్యం అవుతుంది. గతంలో మీ తాత ముత్తాతలు కానీ, మీ పేరెంట్స్ కానీ ఏవైనా ఆస్తి లావాదేవీల్లో కోర్టులో ఉండున్నా అవి మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా ఈ సమయం ఉండబోతోంది. దీంతో పాటు ధైర్యంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి సక్సెస్ని సాధిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి, అది ఏ నిర్ణయమైనా మీకు సక్సెస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు బుధ తిరోగమనం చూస్తే బుధుడు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 10వ ఇల్లు అనగా ఉద్యోగము, కర్మ, పై అధికారులు. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీ పై అధికారులు, కుటుంబంలో అయితే మీ తల్లిదండ్రులు, అంటే పారిశ్రామిక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ క్లయింట్స్, అంటే మీ క్లయింట్స్ కాకుండా మీ పై అధికారులు, ఉద్యోగస్తులంటే మీ బాసులు, మీ యజమానులు, విద్యార్థులకైతే మీ టీచర్స్ లేదా ప్రొఫెసర్స్, ఇలాగనమాట మీ స్థాయి కన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క ఫలితాలు. ఇవి ఎలా ఉన్నాయంటే గతంలో మీరు ఏదైనా వాయిదా పడిన ప్రాజెక్టులు కానీ, సగంలో ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ ఇవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని అందుకుని తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. పై అధికారుల నుంచి మీ పనితీరుకు సంబంధించి ప్రశంసలు మీకు వస్తాయి. అది స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా సరే మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. దాంతోపాటు ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశము, దాంతోపాటు మీ ప్యాకేజీలు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఇక్కడ కనబడుతోంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలు
ఎవరైతే తీసుకుంటారో ఈ సమయంలో వాళ్లకు సక్సెస్ ఎక్కువ కనబడుతుంది. ఈ సమయంలో మీరు ఏదైతే ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకున్నారో తక్షణమే వాటిని అమలు పరిచేయండి. ఉత్తర భవిష్యత్తులో మీకు అవి కాపు కాస్తాయి, అంటే సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసుకోకండి. పాత వృత్తి మార్గాలు మళ్ళా, అంటే మీరు గతంలో చేసేసి వదిలేసిన ఆక్యుపేషన్స్ కావచ్చు, ప్రొఫెషన్స్ కావచ్చు, ఏవైనా తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక, ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి, స్థిర చరాస్తుల వ్యవహారాల్లో లాభాలు వస్తాయి, ఇంటి పునరుద్ధరణకు ఒక మంచి అనుకూలమైన పరిస్థితులు, దీంతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఆఫీసుల్లో బాసులు, ఇంట్లో మీ తల్లిదండ్రులు. వాళ్ళు బాసులు అయితే ప్రమోషన్స్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడ తల్లిదండ్రులు అయితే బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. సో ఇలాగా వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే కనుక, మీ యొక్క తల్లి ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి. కొత్త ఆస్తులు కొనుగోలు ఏదైనా చేయాలని అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్ పోన్ చేయండి, కొత్తవి ఏవి కొనకండి. పాత వాటిల్లోనే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మాటల ప్రభావంలో, అంటే మీరు మాట్లాడే తీరులో, ఉద్యోగంలో ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు అగ్రెసివ్గా మాట్లాడడము, లేదంటే కోపంతో మాట్లాడడము, లేదా పొగరుతో ఇగోతో మాట్లాడడము, వాటి వల్ల నష్టపోయేది మీరే. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు ధాన్యాన్ని, నవధాన్యాలు కావచ్చు, ఏదైనా ధాన్యాన్ని దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దాంతో పాటుగా బుధుడికి సంబంధించి ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి. తులసి ఆకులతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసుకోండి. ఇవి సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి శని తిరోగమన ప్రభావము 3వ ఇంట జరుగుతోంది. ఈ 3వ ఇల్లు దేనికి? ధైర్యము, సాహసము, అన్నదమ్ములు. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందంటే, మీలో ధైర్యాన్ని ఎక్కువగా నింపుతుంది. గతం అంతా, అంటే ప్రీవియస్ అంతా మీరు ఎలా ఉండే అంటే, నేనేమీ చేయలేనేమో, నేను అంటే అని ఒక రకమైన అధైర్యానికి లోనైన వాళ్ళు ఈ సమయంలో ఎస్ నేను చేయగలను, నాకు ఆ స్థాయి ఉంది, ఆ స్తోమత ఉంది అనుకుని ధైర్యంగా ఏ పనికైనా ముందుకు వెళ్లే స్థితి కనబడుతోంది. దీంతో పాటు సహనం కూడా, ఇదివరకు మీరు ఊరికే కోపపడిపోవడము, ఊరికే అందరినీ అనేయడము, ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే కనుక, ప్రతి చిన్నదానికి రెచ్చిపోవడము, ఇలాంటివి చేసి ఉంటే గతంలో, ఇప్పుడు మీ అంత శాంతమూర్తి లేడు అన్నట్టుగా ఉండబోతారనమాట. అయితే మీరు గతంలో ప్రయత్నించిన పనులు ఏవైతే ఉన్నాయో, మీరు ఇంకా పనికి రాదు, నాకు ఇంకా దాని యొక్క రిజల్ట్ నేను తీసుకోను అని ఏదైనా మీరు అనుకున్నట్టయితే, అనుకుని వదిలేసిన పనులు ఇప్పుడు మీకు సక్సెస్ని ఇవ్వబోతున్నాయి. దీంతో పాటు లాభాలు కూడా మీకు ఇస్తాయి. ఉదాహరణకి గతంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు, లేదా ఉద్యోగాలు మారడంలో కావచ్చు, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నాకు ఉద్యోగం రావట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా ప్రమోషన్ రావట్లేదు, ఇలాగా మీరు ఏదైతే అనుకుని వదిలేశారో వాటి యొక్క ఫలితాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. సోదరులతో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్తోనూ సత్సంబంధాలు నెలకొనియడము, గతంలో మీ మధ్య వాళ్ళ మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే తొలగిపోయి మళ్ళా కలుసుకునే అవకాశము ఇక్కడ కనబడుతోంది. దీంతో పాటు వ్యాపారంలో గతంలో కన్నా ఇప్పుడు అగ్రెసివ్గా, సంతోషంగా ముందుకు వెళ్లే అవకాశము వ్యాపారస్తులకు కనబడుతోంది. అయితే సాహసపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు ఉంది. ఒక్కసారి జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే డెసిషన్స్ తీసుకుంటారు, చాలా చక్కగా ఉంటాయి, ఆ డెసిషన్స్ మీకు సక్సెస్ని ఇస్తాయి. అయినప్పటికీ ఒక్కసారి ఆగి మళ్ళా ఒక్కసారి ఒక 2 సెకండ్స్ జాగ్రత్త తీసుకుని పర్వాలేదు అని మీకు అనిపించినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇది శని తిరోగమనము. మరి బుధ తిరోగమనంలో ఎలా ఉండబోతోంది అంటే, బుధుడు 9వ ఇంట తిరోగమనం చేస్తున్నాడు. ఎప్పుడైతే 9వ ఇంట తిరోగమనం చేస్తున్నాడో ఆ ఇల్లు ఏమిటి అంటే భాగ్యము, దైవ చింతన, అంటే దేవుడి మీద భక్తి, శ్రద్ధ, పూజలు, పునస్కారాలు ఇలాంటివి అనమాట, దాన ధర్మాలు ఇలాంటివి. అయితే ప్రయాణాలు, ఈ 9వ ఇల్లు వీటికి నిమిత్తంగా ఉంటుంది. అయితే మీకు వచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక, విదేశాలు వెళ్ళే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. భవిష్యత్తులో ప్రయాణాలు ఆలస్యం అవ్వచ్చు, అయినప్పటికీ నిరాశ చెందకండి. కానీ అంటే దాన్ని ఒక్కసారి ఎందుకు మనకు ఆలస్యం అయ్యింది, మంచే కదా అని ఒక్కసారి యోచన చేసుకోండి. అది క్యాన్సిల్ అయిపోయింది కదా అని బాధపడకుండా
ఎస్, ఈ క్యాన్సిలేషన్ కూడా మనకి మంచిదే, ఈ క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకే ఉపయోగమైంది అని ఒక్కసారి తరచి చూసుకోండి, మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే తాత్కాలికంగా నిరాశ ఉన్నప్పటికీ మీకు శ్రమ ఫలితంగా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ముందుగా మీరు నిరాశ చెందొచ్చు, అరే ఈ పని కాలేదు నాకు ఏంటి అని నిరాశపడినా మరుక్షణమే మీకు ఆశ జనించి దాని ఫలితాన్ని పొందే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి నిరాశ చెందకండి. ధర్మము దైవ చింతన మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ధర్మంగా ఉండండి, దైవ చింతన పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక వాణిజ్య రంగాలలో బలమైన డెసిషన్స్ తీసుకుంటారు, స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఆ స్ట్రాంగ్ డెసిషన్స్ మీకు ఉత్తరోత్తర మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉంటుంది కాబట్టి వెంటనే ప్రొసీడ్ అయిపోండి. అయితే సోదరులతో, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య మంచి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. పాత పనిని తిరిగి మళ్ళా ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. సాధువుల సన్నిధిలో అంటే గుళ్ళు గోపురాలు, ఆశ్రమాలు ఇలాంటివి ఏమైనా తిరిగినట్టయితే కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది. అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి? ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భాగ్యం ఎక్కువ అంటే లక్కు మీద ఎక్కువ ఆధారపడకండి. నాకు లక్కు తగిలితేనే నేను చేస్తాను అని లక్కు మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకండి. లక్ అనేది మనకు ఒక్కసారి కనిపించి వెళ్ళిపోయే మెరుపు తీగ లాంటిది. దాన్ని నమ్ముకొని చీకట్లో ఉండడం కన్నా ఆ మెరుపు శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైన లైట్ మీద ఆధారపడే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. బిజినెస్ ఒప్పందాల్లో స్పష్టత ఏర్పరచుకోండి. ఒక క్లారిటీ, ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవాలి, అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక క్లారిటీ పెట్టుకొని ట్రాన్స్పరెన్సీగా ఉండండి, మాయా మోసంతో ఉండకండి. ఇలాంటివి చేసినట్టయితే సానుకూలంగా ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, శనివారం రోజు ఈ సమయంలో ప్రతి శనివారం రోజు శని గ్రహం యొక్క అనుగ్రహం కోసము శని కవచము అని ఉంటుంది. ఆ శని కవచాన్ని నేర్చుకొని కానీ లేదా వినడం కానీ మీ నోటెంట పలికే ప్రయత్నం చేసుకోండి. దేవాలయాలకు అంటే బుధవారం రోజు దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఆకుపచ్చ వస్త్రాలు కానీ పుస్తకాలు కానీ ఆ వచ్చిన భక్తుల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారికి ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన గోచార రీత్యా శని బుధ తిరోగమన ఫలితాలు. నమస్తే.